హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చాను. అందరు ఎట్లా మంచిగా. సో మేమైతే బాగున్నాము. ఈ వీడియో ఏంటంటే న్యూ పేరెంట్స్ కోసానికి ఈ వీడియో ఏంటంటే చిన్న కొన్ని టిప్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసినవి అండ్ నేను తెలుసుకున్నవి అవన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. పేరెంటింగ్ టిప్స్ అన్నట్టు కొత్తగా పేరెంట్స్ అయిన వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ పేరెంట్స్ అయినామంటే అదొక హ్యాపీనెస్, కొత్త ఎక్స్పీరియన్స్ మనకి పేరెంట్స్ అనేది. సో ఆ కొత్త ఎక్స్పీరియన్స్లో మనం కొత్త అన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి ఎక్స్పీరియన్స్ చేస్తామన్నట్టు. ఏదంటే ఫస్ట్ టైం కాబట్టి మనము ఎక్స్పెరిమెంట్ చేయాల్సిందే, ప్రతిదీ ప్రయోగిస్తేనే కదా మనకు తెలుస్తుంది. సో అట్లా చేసే వాటిలో ముఖ్యంగా మనం పిల్లల గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళని క్యారీ చేయడం రావాలి. ఇద్దరికి రావాలి, మదర్కి ఫాదర్కి. ఓన్లీ మదర్ మీదనే వదిలేసి అస్సలు ఊరుకోకుండా ఒకవేళ మీ మీద వదిలేస్తే కంపల్సరీ మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా క్యారీ చేయడం నేర్పించండి చిన్నప్పటి నుంచి. పాప నుంచి డేస్ బేబీ ఉంటారు కదా, డేస్ బేబీ అప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయండి పిల్లల్ని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అలవాటు కాలే అనుకోకసారి నాకు ఎత్తుకోవడం రాదు, నాకు క్యారీ చేయడం రాదు అని వాళ్ళు తప్పించుకున్నారనుకో, ఇంకా అంతే సంగతి. పిల్లలు మీకే అలవాటు అయిపోయి వాళ్ళు అసలు ఎత్తుకోరు, ఇంకా అట్లనే దూరంగా ఉంటారు. అదేంటంటే తప్పించుకోవడం అంటారు దాన్ని. సో అట్లా తప్పించుకునేటట్టు అస్సలు చేయకండి. వాళ్ళకు కూడా ఇవ్వండి, వాళ్ళని కూడా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేయండి. ప్రతిదీ అది ఏదైనా సరే, ఇది అబ్బాయిలు చేయాలి అది అమ్మాయిలు చేయాలని ఏం లేదు. సో ఇద్దరం పేరెంట్సే కాబట్టి సో ఇద్దరు షేర్ చేసుకోండి. దేనైనా ఉంటే ప్రతిసారి ఒక్కరే క్యారీ చేయాలి, ఒక్కళ్ళగానే ఉండాలంటే అది పాసిబుల్ కాదు. కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా నేర్పిస్తుంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతారు బేబీస్. సో ఫస్ట్ థింగ్ క్యారీ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ బేబీస్ని క్యారీ చేయడం నేర్చుకున్న తర్వాత మనం ఫీడింగ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు, లైక్ నోస్ బ్లాక్ కాకుండా ఇస్తున్నామా లేదా, పిల్లలకి పాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో బేబీని పాలిచ్చిన తర్వాత భుజానికి వేసుకొని తేర్పు వచ్చేంత వరకు బర్పింగ్ చేయడం కూడా అంతే ముఖ్యం. దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో దానికి కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే తాకిన పాలు తాగడమే కాదు, అవి ఎట్లా అరగాలనో కూడా మనం తెలుసుకోవాలన్నట్టు. బేబీ బర్పింగ్ అయితేనే పాలు మంచిగా అరుగుతాయి అన్నట్టు. పిల్లలకి తేర్పు వచ్చేంత వరకు మనం బేబీని భుజానికి వేసుకొని నిమరాలన్నట్టు. నేను దాని మీద కూడా వీడియో చేసిన. సో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి చెక్ చేయండి. సో అది కూడా ఇంపార్టెంట్ బేబీ బర్పింగ్ని. ఇప్పుడు మీరు ఇప్పుడు బేబీ క్యారీ చేయడం మీ వారికి వచ్చింది అనుకోండి, మీరు ఫీడింగ్ ఇవ్వాలని ఆయనకి ఇస్తే వాళ్ళకి ఇస్తే వాళ్ళు బర్పింగ్ చేస్తారు. సో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండడం వల్ల మనకు ఓకే వీళ్ళు మనవాళ్ళు అనే అది పిల్లలు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో అట్లా ఆయనకి ఇస్తే వాళ్ళు బర్పింగ్ చేస్తారు. సో ఇద్దరు షేర్ చేసుకోవాలి ప్రతి దాంట్లో. అందుకే ఇది పేరెంట్స్ అంటారు. సో వేరే ఒక్కరే లేము కదా, ఇద్దరం ఉన్నాం కదా. సో ఇద్దరం షేర్ చేసుకోవాలి ప్రతి దీంట్లో. సో బేబీ బర్పింగ్ కూడా ముఖ్యము, బేబీ బర్పింగ్ ఖచ్చితంగా అవసరము. అండ్ ఇంకోటి సెకండ్ థింగ్ బేబీ డైపర్ చేంజింగ్ కూడా. డైపర్ చేంజింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి. నేను దాని మీద కూడా ఒకటి షార్ట్ వీడియో చేసిన, ఒకసారి వెళ్ళి చూడండి. ఏంటంటే కొత్త కాబట్టి తెలీదు, చెప్పేవాళ్ళు ఉంటే అది వేరే సంగతి. సో ఎంత చెప్పినా కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసింది అది వేరే ఉంటుంది. సో మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఏంటంటే బేబీ డైపర్ చేంజ్ చేసేటప్పుడు మొత్తం కాళ్ళు లేపకుండా బేబీని సైడ్కి దింపి ఒక సైడ్ పడుకోబెట్టి డైపర్ చేంజ్ చేయాలి. మొత్తం కాళ్ళని లేపితే ఏంటంటే పాలు వామిటింగ్ తీసేస్తారు బేబీస్. సో బర్పింగ్ చేయడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా డైపర్ బిఫోర్ ఫీడింగ్ కన్నా ముందన్నా డైపర్ చేంజ్ చేయాలి, లేకపోతే బర్పింగ్ అయిపోయిన తర్వాతనన్నా డైపర్ చేంజ్ చేయాలి. అంతే తప్ప పాలు తాగగానే బేబీకి డైపర్ చేంజ్ చేస్తే ఏంటంటే వామిటింగ్ అయిపోతాయి పిల్లలకి. సో ఇది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి. అండ్ ఇంకొకటి బేబీని ఎప్పుడుగా హైజీన్గా ఉంచాలి, నీట్గా ఉంచాలి బేబీ క్లాత్స్ కానీ మన క్లాత్స్ కానీ. ఎందుకంటే బేబీస్ వామిటింగ్ చేసుకుంటారు కదా, చేసుకోగానే మనం అవి తూడ్చేసి అట్లనే వదిలేయకుండా మనం కూడా క్లాత్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి, హైజీన్గా ఉండాలి. బేబీని ఎత్తుకున్న ప్రతిసారి శానిటైజ్ చేసుకోవడము, లేకపోతే హ్యాండ్స్ వాష్ చేసుకోవడము, బేబీ సరౌండింగ్స్ కూడా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేయాలి. అట్లయితేనే బేబీకి ర్యాషెస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అన్నట్టు. బేబీకి బాతింగ్ సో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఆయిల్ మసాజ్ అండ్ బాతింగ్. ఇవే మనం ఏమంటారు క్రూషియల్, ఇవే ఎక్కువ మేజర్ పార్ట్ పోషిస్తాయి పిల్లల్లో. ఫస్ట్ హెడ్ మసాజ్ చేయడం నేర్చుకోండి. సో తర్వాత బాడీకి వెళ్ళండి. ఎందుకంటే ఒకటేసారి అంతా అంటే మనం కూడా చేయలేం కదా ఒకటేసారి. సో మెల్లిమెల్లిగా నేర్చుకోండి, ఒకటొకటి స్టెప్ బై స్టెప్. సో ఎందుకంటే బేబీ బాడీ మసాజ్ అంతా సింపుల్ కాదు. ఎందుకంటే బేబీస్ బొరుతూ ఉంటారు కదా, మనకు ఫస్ట్ క్యారీ చేయడం వస్తే తర్వాత ఇవన్నీ నెక్స్ట్ స్టెప్స్ అన్నట్టు. సో బాతింగ్, ఆయిల్ మసాజింగ్ కొద్దిగా మెల్లగా మన పెద్దవాళ్ళు అవైలబుల్లో వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ పర్యవేక్షణలో మనం చేస్తే ఓకే ఇది కరెక్ట్, ఇది ఇట్లా చేయాలి అట్లా చేయాలని వాళ్ళు షేర్ చేస్తారు కదా ఆ టిప్స్ తోటి మనం అక్కడికి వెళ్ళేసరికి మనం నేర్చుకుంటాం అదంతా పర్ఫెక్ట్గా. సో ఇది ఆయిల్ మసాజ్ అండ్ బాతింగ్ కూడా నేర్చుకోండి. అండ్
బాత్ చేసిన తర్వాత బేబీని నీట్గా క్లీన్గా ప్రతి పార్ట్ హెడ్తో సహా ప్రైవేట్ పార్ట్స్ కూడా క్లీన్గా నీట్గా క్లీన్ చేసి నీట్గా క్లీన్ చేయండి. ఎందుకంటే ఆరిపోతాయిలే, సమ్మరే కదా, జస్ట్ అదే ఆరిపోతాయిలే, హెడ్ సరిగా క్లీన్ చేయకపోతే ఏమవుతుంది, తూడకపోతే ఏమవుతుంది అని అనుకుంటారు. అట్లా ఎప్పుడు అనుకోద్దు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా. సో తొందరగా అబ్జర్వ్ చేసుకుంటున్నారు చల్లదనాన్ని. సో దానివల్ల కోల్డ్ అవుతాయి. సో నీట్గా క్లీన్ చేసేసుకోండి క్లాత్ తోటి కానీ టవల్ తోటి కానీ. బాతింగ్ అయిన తర్వాత బేబీ స్కిన్ డ్రై కాకుండా లోషన్స్ కూడా వాడుతూ ఉండండి పిల్లలకి. సో అది ముఖ్యం, ఎందుకంటే ర్యాషెస్ రాకుండా ఉండడానికి, బేబీ స్కిన్ డ్రై కాకుండా ఉండడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. ఇవి న్యూ పేరెంట్స్ కోసానికి మెయిన్గా తెలుసుకోవాల్సిన టిప్స్ అన్నట్టు. ఇవి నేర్చుకుంటే మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు బేబీని. సో మీకు ఇంకా ఏమైనా నేను మర్చిపోయినా అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాని మీద కూడా వీడియో ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.